ఇవాళ ఈ చార్ట్ చూస్తేనే చాలా విషయాలు తెలుస్తున్నాయి ఇందులో. బట్ ఇంత ఎలాబరేట్ ప్రాసెస్సా అనిపిస్తుందండి. ఒక విదేశీ చదువులు అంటే ఇంత యాక్సెసిబుల్ అని అనుకుంటాం, కానీ దిస్ హోల్ ప్రాసెస్ చూస్తుంటే ఇన్ని చోట్ల మీరు గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ ద హోల్ పాయింట్ ఇన్ డూయింగ్ దిస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అని అంటే నేను ప్రతి చోట నాకు నేను ఫెయిల్ అయ్యాను ఆర్ నేను తప్పు స్టెప్స్ వేసాను అన్నట్టు. రైట్. సో అవన్నీ నాకు జరిగింది వేరే వాళ్ళకు జరగొద్దు అంటే ఎక్కడెక్కడ నాకు తప్పు జరిగా అనేది నేను ఒక రూల్ బుక్ లాగా పెట్టుకొని ఏది చేస్తే స్టూడెంట్కి అండ్ అప్లికెంట్కి బెనిఫిట్ అనే పాయింట్స్ అన్నీ చేసుకొని ఐఎమ్ అసిస్టింగ్ దిస్. సో మీ స్వానుభవం ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. బట్ అమేజింగ్. అంటే మీకైన కష్టాలన్నింటినీ సవాళ్ళని ఎదుర్కొని మీరు ఎలా ఇప్పుడు మరి 10 మందికి సహాయపడే ప్రయత్నం చేస్తున్నారు త్రూ యువర్ కన్సల్టెన్సీ. రియలీ కుడోస్ యష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్ట్స్ విత్, నాకు అర్థమైంది ఏంటంటే మనం చదువుకోవాలనే సంకల్పంతో ప్రోగ్రామ్ యూనివర్సిటీ సెలెక్షన్ ఇక్కడి నుంచి మొదలు పెడతామా, లేదు కౌన్సిలింగ్తో మొదలు పెడతామా? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. కౌన్సిలింగ్. సో ఫస్ట్ యూ స్టార్ట్ విత్ కౌన్సిలింగ్. అంటే మీ దగ్గరికి వస్తాను నేను ఒక స్టూడెంట్గా చదువుకోవాలంటే అప్పుడు మీరు ఏం గైడెన్స్ ఇస్తారు ఫస్ట్? సో కౌన్సిలింగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎందుకంటే నేను మీకు ఏది చెప్పైనా సరే ఏదో ఒక నాకు కావాల్సిన దేశానికి ఆర్ నాకు ఏదైనా యూనివర్సిటీ ఆర్ ఏదైనా కంట్రీ నాకు కమిషన్స్ ఇస్తున్నాయి లేదా పలానా చోటకు పంపిస్తే నాకు బెనిఫిట్ ఉంటుంది అనేది ఇక్కడ కాదు. ఇక్కడ సో కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఉన్న విషయాలు చెప్తే మీరు డిసైడ్ అవ్వాలి యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ యాజ్ ఎ అప్లికెంట్గా. మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని, మీ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని, మీ బడ్జెట్ని బేస్ చేసుకొని, మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని నేను మీకు సజెషన్స్ ఇవ్వాలి ఆర్ ఉన్న విషయాలు చెప్తే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. రైట్. కానీ మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ ఎలా ఉంటాయంటే లెట్స్ సే ఇఫ్ వాళ్ళు ఒక ఆస్ట్రేలియాతో డీల్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎటువంటి ప్రొఫైల్ ఉన్నా కానీ, మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వాళ్ళు ఆ పలానా దేశానికి ఆర్ పలానా యూనివర్సిటీకి పుల్ చేయాలని చూస్తూ ఉంటారు. రైట్. సో దట్ ఈస్ వేర్ ఇక్కడ మిస్గైడెన్స్ జరుగుతుంది అన్నట్టు. అవును. సో కౌన్సిలింగ్ అనేది అంటే లాస్ట్ ఎపిసోడ్లో నేను ఎలాబొరేటర్గా చెప్పినాను. అవును. సో కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా నేను ఇచ్చిన కౌన్సిలింగ్ తర్వాత అసలు కొంతమంది అయితే ఇంకా అవును మీరు చెప్పింది కరెక్టే, నాకు ఈ దేశం సూట్ అవ్వదు, అసలు మా ఆర్థిక పరిస్థితి ప్రకారం నేను వెళ్ళకుండా ఉండడమే బెటర్ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కానీ ఏదైనా చెప్పి పంపించడం అనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ వాళ్ళ కంఫర్ట్ జోన్, వాళ్ళకి సూట్ అయ్యేది, వాళ్ళ తాహతుకి సరిపడేది అన్ని చూసుకుని మీరు కౌన్సిలింగ్ ఇస్తారు. అన్ని చూసుకోవాలి. అంటే ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే నేను ఎప్పుడు కూడా కౌన్సిలింగ్కి ఏమని చెప్తానంటే అట్లీస్ట్ ఒక 1 year ముందు రావాలని ఎందుకు చెప్తానంటే చాలామంది ఒక 1-2 months ముందు వస్తారంటే ఎగ్జామ్స్ రాయడానికి టైం కానీ లేకపోతే ఇంకా ప్రిపరేషన్కి టైం ఉండదు. అండ్ మంచి యూనివర్సిటీస్ కూడా రాకపోవచ్చు వాళ్ళకి. రైట్. కాబట్టి కొంచెం ఒక 1 year ముందు వస్తే సరే మీరు వెళ్తారా లేదా విషయం వేరే విషయం. అది ఒక 1 year ముందు వస్తే దే విల్ హ్యావ్ ఎనఫ్ టైం ఫర్ ప్రిపరేషన్. రైట్. కి అన్నిటికీ ఉంటుంది కాబట్టి ముందు రమ్మని చెప్తాను. ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు చాలా మంది వేరే కంట్రీస్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు 11th 12th లోనే 11th క్లాస్ ఐ మీన్ లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోతున్నప్పుడు అలా వస్తే 1 year టైం ఉంటుంది. సెకండ్ ఇయర్ ఆ టైంలో వాళ్ళు ప్రిపేర్ అయిపోయి అండర్ గ్రాడ్కి వెళ్ళొచ్చు. అలాగే గ్రాడ్ స్కూల్ అంటే మనం డిగ్రీ 3rd yearలో ఫైనల్ ఇయర్లో బిగినింగ్లో వెళ్తే డిగ్రీలో ఉన్న వాళ్ళైతే ఐ మీన్ 3 years డిగ్రీ వాళ్ళైతే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత బీటెక్లో 4 years ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైతే 3rd year ఎండింగ్లో అట్లా వస్తే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి అంతా టైం ఉంటుంది. 3 year 4 year డిగ్రీస్కి సంబంధించి కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి మొత్తం అని చెప్పి యూఎస్లో చూస్తారని చెప్పి. సో అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇప్పుడు సపోజ్ మామూలు డిగ్రీ ఉన్న వాళ్ళు 16 years ఎడ్యుకేషన్ ఉంటేనే యూఎస్కి వెళ్ళొచ్చు అని చాలా మంది అనుకుంటారండి. కాకపోతే 20 to 30% ఆఫ్ ద యూనివర్సిటీస్ 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది యూఎస్కి. సో అలాంటి డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా 15 years ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళకి కొన్ని ప్రీ రిక్విజిట్స్ అని వస్తాయి. సో ఇంకా అది తప్పదు. ఇంకా దానికి ఎన్ని ప్రీ రిక్విజిట్స్ వస్తాయి? కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే రిలేటెడ్ కోర్స్ తీసుకుంటే తక్కువ ప్రీ రిక్విజిట్స్ లేదా ప్రీ రిక్విజిట్స్ లేకుండా కూడా కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో అవి కూడా మేము సజెస్ట్ చేస్తాం. సో ఇదంతా కౌన్సిలింగ్లో భాగంగా మీరు కొంత నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే ఇదంతా అంటే ఇప్పుడు మీరు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే మా ఎంక్వైరీ ఫామ్లో, మా ఎన్రోల్మెంట్ ఫామ్లో, ఎంక్వైరీ ఫామ్లో ఏంటంటే మేము ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాం. అంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, బ్యాక్లాగ్స్ ఎంత ఉన్నాయి, మీకు పర్సంటేజ్ ఎంత ఉంది, అండ్ మీకు జిఆర్ఈ టోఫెల్ రాసారా, రాయకపోతే ఎప్పుడు రాయాలి, రైట్, రాస్తే ఎంత స్కోర్స్ రావాలి అనేది, అండ్ మీరు
ఏ కంట్రీకి వెళ్తే బెటర్ మీకు, అంటే ఐ మీన్ ఇప్పుడు యూకేకి వెళ్తే దానికి ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, యూఎస్కి వెళ్తే ఏంటి, ఆస్ట్రేలియాకి వెళ్తే ఎట్లా, అండ్ ఇప్పుడు కొంచెం స్పెసిఫిక్ కోర్సెస్ ఉంటాయండి. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్కి ఏ కంట్రీ అయితే బెస్ట్, ఐటీకి అయితే ఏ కంట్రీ బెస్ట్, అట్లాంటివి హెల్త్ కేర్ రిలేటెడ్గా అయితే ఏ కంట్రీస్ బెస్ట్ అనేది కంట్రీ వైజ్, కోర్స్ వైజ్ కూడా అట్లా సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెకండ్ స్టెప్గా ఇక్కడ టెస్ట్ ప్రిపరేషన్ అని పెట్టారు. అవును. యష్, అప్పుడే ఏం టెస్ట్లు ఉంటాయి? ఐఎల్టీఎస్, టోఫెల్, డ్యూలింగో అండ్ పీటీ, ఈ 4 ఎగ్జామ్స్ ఇవి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ అన్నట్టు. ఈ ఎగ్జామ్స్ ఏ కంట్రీస్కి రాస్తే బెటర్, ఏ కంట్రీకి ఎంత ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి ఎంత స్కోర్స్ రావాలి, ఎంత ముందు రాయాలి, వాటి వ్యాలిడిటీ ఎంత, ఆ ఎగ్జామ్ ఫీ ఎంత, ఇయర్లో ఆర్ మంత్లీ ఎనీ టైమ్స్ ఆ ఎగ్జామ్స్ రాయొచ్చు, వాటికి ట్రైనింగ్ ఎలాంటి ట్రైనింగ్ కావాల్సి వస్తుంది, వాటికి కూడా మనకి మీరు కోచింగ్ సెంటర్స్ అవి మా దగ్గర ట్రైనింగ్ కూడా ఉందండి. మీదే ట్రైనింగ్ ఉంది? ట్రైనింగ్, వీ హ్యావ్ ట్రైనింగ్ ఆల్సో. సో దీనికి ఎంత ముందు ప్రిపేర్ అవ్వాలి, లేదా ఇప్పుడు ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత దాని ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చినా కానీ క్వాలిఫై అవ్వకపోతే మళ్ళీ ఎంత టైంలో రాయొచ్చు, వాటి వ్యాలిడిటీ ఎంత ఉంటుంది, అండ్ స్కోర్ రిపోర్టింగ్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక టెస్ట్ ప్రిపరేషన్లో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, చాలామంది అండ్ దీన్ని కౌన్సిలింగ్కి రిలేట్ చేస్తే 1 year ముందు రమ్మని చెప్పాను నేను ఇంతకుముందు. ఎందుకు రమ్మంటున్నా అంటే, ఇప్పుడు చాలామంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చారండి ఎగ్జాంపుల్, సో నేను ఒక 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను చెప్తున్నాను నేను. సో వాళ్ళు ఏం చేస్తారంటే 1 year ముందు రావడం ఎందుకు అని 1-2 months ముందు కూడా రావచ్చు కదా అనుకుంటారు. అంటే ఎగ్జామ్స్ మొత్తం రెడీ అయిన తర్వాత నా దగ్గర రావచ్చు అని అనుకుంటారు. నా దగ్గరికి ఎనీ కన్సల్టెంట్కి ముందుకు వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జిఆర్ఈ రాసిన తర్వాత ఒక 4 యూనివర్సిటీస్కి ఫ్రీగా స్కోర్ రిపోర్టింగ్ చేయొచ్చు అన్నట్టు. వెన్ ఐ సే స్కోర్ రిపోర్టింగ్, మనం రాసిన స్కోర్ని మనం యూఎస్లో ఉన్న యూనివర్సిటీస్కి రిపోర్ట్ చేయొచ్చు అన్నట్టు, ఫ్రీగా రిపోర్ట్ చేయొచ్చు 4 యూనివర్సిటీస్కి. కానీ ఈ 1 year ముందు రాకుండా వాళ్ళు అంటే ఐ మీన్ కన్సల్టెన్సీకి అప్రోచ్ అవ్వకుండా వాళ్ళు సొంతంగా రాశారనుకోండి, రాసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ర్యాండమ్గా ఏదో ఒక యూనివర్సిటీ పిక్ చేస్తారు. అంటే వాళ్ళకి దే డోంట్ నో విచ్ యూనివర్సిటీ దే ఆర్ అప్లయింగ్ ఫర్. ర్యాండమ్గా స్కోర్ రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ కన్సల్టెంట్స్కి వచ్చిన తర్వాత మేము కొన్ని యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేస్తాం. అప్పుడు మేము యూనివర్సిటీస్కి మళ్ళీ రిపోర్ట్ చేయాలి అన్నప్పుడు ఈచ్ యూనివర్సిటీకి అరౌండ్ $30 వరకు పే చేయాల్సి వస్తుంది. సో 4 యూనివర్సిటీకి $120 అంటే అదే అప్రాక్సిమేట్లీ 10,000 అవుతుంది. అవును. సో అదేదో ముందే ఇస్తే కన్సల్టెన్సీ దగ్గర నుండి సర్వీస్ వస్తుంది అండ్ స్కోర్ రిపోర్టింగ్ అవుతుంది, అండ్ స్కోర్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ యూనివర్సిటీస్కి వెళ్ళిపోతుంది. సో ఇదంతా నిజంగా ప్లాన్డ్గా చేయవలసింది, డెఫినెట్గా ప్లాన్తో చేయాల్సిందే. అంటే పక్కింటి పార్దు రాశాడు గబగబా నేను వెళ్ళి రాసేస్తాను లేదు, కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళి పక్కాగా ప్రిపేర్ అయ్యి రాయవలసిన టెస్ట్ ఇవి. కన్సల్టెన్సీ ద్వారా నేను ఎప్పుడు చెప్పాను, అదే నేను కన్సల్టెన్సీకి వెళ్ళొద్దనే చెప్తున్నా ఫస్ట్ నుండి కూడా. కాకపోతే ఇన్ఫర్మేషన్ కోసం, అంటే ఇన్ఫర్మేషన్ కోసం కన్సల్టెన్సీకి వెళ్ళాలి. కన్సల్టెన్సీ కన్నా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా పర్లేదు అని అంటున్నా. అది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ.